హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డే 5లో లంచ్ మెనూ ఏంటో చూద్దాం. డే 5లో లంచ్ మెనూ వచ్చేసి రైసు, బొప్పాయి పండు ముక్కలు, ఇవి తర్వాత ఏమో ఉడకబెట్టి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టిన శనగలు, ఆలూ కర్రీ, పెరుగు. ఇది ఈరోజు డే 5 లంచ్ మెనూ అనమాట. అయితే ఇవన్నీ కూడా వెల్ బ్యాలెన్స్డ్ మీల్. మనం వెయిట్ లాస్ లేదా వెయిట్ మెయింటెనెన్స్ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసాం కదా. ఈరోజు డే 5లో భాగంగా నేనైతే ఈరోజు ఇలా లంచ్ తీసుకుంటున్నాను అనమాట. మనకు చూడండి, రైస్ నుంచి కార్బోహైడ్రేట్స్ వచ్చినాయి, ఇక్కడ శనగల నుంచి ప్రోటీన్ బ్యాలెన్స్ అయింది, తర్వాత ఫైబర్ మరియు తర్వాత విటమిన్స్ ఇక్కడ ఫ్రూట్ నుంచి వచ్చేస్తుంది, అలాగే ఆలూ నుంచి కూడా కొన్ని విటమిన్స్, సాల్యుబుల్ డైటరీ ఫైబర్ వస్తుంది, అలాగే పప్పాయి పండు నుంచి. పెరుగు నుంచి ఏంటంటే మనకి కాల్షియం వస్తుంది, కొంచెం ప్రోటీన్ వస్తుంది, విటమిన్స్ కూడా వస్తాయి. ఇలా వెల్ బ్యాలెన్స్డ్. ఇలాంటి ప్లేట్ ఒకటి కొనుక్కుంటే మీకు కప్పులతో ఇష్యూ ఉండదు. ఇవి కరెక్ట్ మెజర్మెంట్ ప్లేట్ ఉంటుంది. ఇలా తిన్నారంటే మీరు వెయిట్ మెయింటైన్ చేయొచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు, హెల్తీ లైఫ్ కూడా లీడ్ చేయొచ్చు అనమాట. నాట్ ఓన్లీ వెయిట్ లాస్, వెయిట్ మెయింటెనెన్స్, హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు ఇలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే కనుక మన వెయిట్ లాస్ గోల్ అనేది లేదా వెయిట్ మెయింటెనెన్స్, బరువు పెరగకుండా ఉండడం అనేది ఒక ఛాలెంజ్ అనమాట. అది యాక్సెప్ట్ చేసి మనం ముందుకెళ్ళచ్చు. రోజు ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయండి.